వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. ఈ వారం మనం చాలా వెరైటీ లొకేషన్స్లో షూటింగ్ చేస్తున్నాము. సార్, హరికృష్ణ గారిని చాలాసార్లు షూటింగ్కి రమ్మన్నాను, కానీ ఆయన మీ మీద అలిగారో నా మీద అలిగారో అసలు రావట్లేదు. ఒక్కసారి ఆయన్ని లైన్లోకి తీసుకుందాం. సార్, హలో, కనెక్ట్ మీ టు మిస్టర్ సీతయ్య శ్రీ హరికృష్ణ గారు. నమస్కారం దాసు. ఏమిటి మీరు మాకు ఇలా ఫోన్ చేశారు? చెప్పండి సార్, ఎందుకు సార్ మీ బావ మీద అలిగారు? తెలుగు జాతి పౌరుషం, తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడడానికి ఆవిర్భవించిందే తెలుగుదేశం పార్టీ. నాన్నగారి మహోన్నత ఆశయ సాధనకు పాటుపడతారని నేనే అండగా నిలిచి పార్టీ పగ్గాలు మా బావగారైన చంద్రబాబు గారి చేతికి అప్పగించాను. అంతే కదా సార్. దానికి బదులు ఆయన ఏం చేశారు? మర్రి చెట్టులా ఎదిగారు. పక్క వారిని ఎదగనీయకుండా తొక్కిపెట్టారు. సొంత నిర్ణయాలతో ఒక నియంతలా తయారై మాకు తలపోటు తెచ్చిపెడుతూ ఉంటే ఇంకెన్నాళ్ళని సహిస్తాం, ఎన్నాళ్ళని భరిస్తాం చెప్పండి? బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారే. మీకేంటి సార్, మీ చేతిలో రామ్ బాణం ఉంది సార్, జూనియర్ రామ్ బాణం. అవును, మా తారక్ ఉండనే ఉన్నాడు. వాడే మా ఆయుధం, వాడే మా బలం. అన్ని తాతగారి పోలికలే వచ్చాయి వాడికి. భవిష్యత్తులో పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి అప్పగించాలని నాకు ఉన్నది, అందుకోవాలని వాడికి ఉంది. మధ్యలో ఈ నారావారికి అభ్యంతరాలు ఎందుకు నాకు అర్థం కావడం లేదు. మొత్తం మీద ఏమంటారు సార్? ఈ విషయంలో తమ్ముడు బాలయ్య వియ్యంకుడైన బావగారి వైపే మొగ్గు చూపుతున్నాడు. రాజకీయంలో తమ్ముడు బావ అంటూ సెంటిమెంట్కి తావుండదు. అంటే తమ్ముడే పేకాడు అన్నమాట. ఓన్లీ కొడుకు సెంటిమెంట్ మాత్రమే పండుతుంది. సార్, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు ఏంటి సార్? ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కులో కొత్తగా వాకింగ్ మొదలుపెట్టాను. కొత్త వ్యూహాలు రచిస్తున్నాను. మున్ముందు ఏం చేస్తానో నాకే తెలియదు. ఒక్కటి మాత్రం ఖాయంగా చెప్పగలను, ఇంతకు ముందులా టీడీపీలో అందరి పప్పులు ఉడకవు. టేక్ కేర్. సార్, కొంచెం వీలు తీసుకుని ఈసారి మా ఎపిసోడ్కి రండి సార్. ఎవరు వెళ్ళమన్నారా ఆయన ఎపిసోడ్కి? నేను ఆయన బతిమాలో బామాలో లైన్లోకి తెచ్చుకుంటామంటే అనవసరంగా మధ్యలో ఆయన కెలికి మొత్తం పెంట చేసావు. పెంట చిచ్చేయి. సార్, మీరు అలా అనకండి సార్. నేను ఎవరి విషయంలో అయినా సరే కాలు వేలు అన్ని పెడతాను సార్. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నానో తెలుసా? మిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి. హలో సత్యబాబు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడేది? కిషోర్ దర్శ్ నువ్వా? ఏంటి ఇలాగ ఫోన్ చేసావు? మొత్తానికి అనుకునేది సాధించారు సార్. ఏదో వచ్చింది మొత్తానికి. అప్పుడెప్పుడు ట్రై చేస్తే ఇప్పుడు మేడం ఇచ్చింది. సరే ఏంటి ఫోన్ చేసావు? బిజీగా ఉన్న, త్వరగా చెప్పు. సార్ చెప్పండి సార్, ఎవరెవరి మీద గంధం చల్లబోతున్నారు, ఎవరికి సున్నం రాయబోతున్నారు చల్లగా? అబ్బే అదేటి ఉండదు. ఏటి పిచ్చాడు, ఏటా మాటలు? పార్టీ అన్నాక అందరు కూడా కలుపుకుపోవాలా? ఇదేటన్నా సినిమా అనుకున్నావా పగలు పత్రికలు తెచ్చుకోవడానికి? నా దృష్టిలో అయితే తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అందరిని కూడా టోటల్గా కలుపుకుపోవటమే నా ముందున్నట్టు లక్ష్యం. ఏటా మాటలు? సార్, చిన్న విషయం, మీకు సీఎం గారికి అస్సలు పడదట. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తా ఉంటారట. దీని గురించి ఏమైనా చెప్పండి సార్. ఏటా మాటలు? ఎవరు చెప్పారు నీకు? మనిషి అయితే పెరిగా కానీ బొర్ర అయితే పెరిగలా. ఇదిగో నీకు ఎవరు చెప్పారు కానీ అదైతే ఉత్త మాటలే. తర్వాత మాట్లాడుకుంది, నువ్వు ఫోన్ పెట్టి. సార్, కాస్త సెట్ రైట్ అయ్యి ఈసారి మా ప్రోగ్రామ్ కి రండి సార్. ఇగో కిషోర్ దాస్, మీరు ఆయన అనవసరంగా కనిపించినారు. లేని పని ఫిట్టింగ్లు గుడిక పెడతా ఉన్నారు. ఇదేమన్నా బాగున్నదా? ఇదిగో ఆ బొడ్డొడతే నువ్వే పట్టించుకోవద్దు. అయినా నేను నీకు వచ్చిన పొద్దేవట ఆ బొచ్చతోనే మాట్లాడతా కదా. నువ్వాగో ఏవా కిషోర్ దాసు, ఇదెవరి పద్ధత? ఎవరు పడతాడనే గిల్లి జోలు పడతా ఉంటా, ఇది ఎక్కడ పద్ధతే? చిచ్చే. సరే, ఇప్పుడు కన్క్లూడింగ్ టాపిక్ మాట్లాడదామండి. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, కాంగ్రెస్ హయాంలో మరీ పెచ్చరిల్లిపోతుందని అందరూ అంటున్నారండి. కాబట్టి ఈ టాపిక్ గురించి తలా ఒక మాట మాట్లాడేస్తే కన్క్లూజన్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా సీఎం గారు మీరు. ఇగో చూడండి, ప్రతి ఒక్కరి గుడిక అవినీతి గురించి మాట్లాడడం చాలా ఫ్యాషన్ అవుతా ఉంది. ఇంకా ఆ మాటకు వస్తే ఈ దేశంలో స్వతంత్రం రాకముందు, ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత గుడిక అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. కొత్తగా కాంగ్రెస్ హయాంలో హెచ్చరిల్లిపోతా ఉందని అనేదానికి లేదు. ఇంక మా సోనియా గాంధీ గారు కూడా
అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తూ ఉన్నారు. అట్టనే 2G స్పెక్ట్రమ్ మీద ఫిర్యాదు అందంగానే మేము స్పందించినాం. మినిస్టర్ని తొలగించినాం, కేసులు పెట్టినాం, జైలుకి కూడా పంపినాం. అట్టనే వైఎస్ జగన్ పైన కూడా అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు ఆయన మీద గుడక చర్యలు తీసుకుంటాం. అలాగా ఇంకా నా విషయానికి వస్తే నేను గుడక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మనిషిని. మరి నా ఇల్లు గుడక నేను లోన్లో కట్టుకున్నదే, మీరు వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకెంతకని ఏం చెప్పాలా? రోసయ్య గారు, ఇప్పుడు మీ వంతు. ఇదిగో ఆ మాటకు వస్తే నా చిన్నప్పటి నుంచి కూడా ఈ అవినీతి గురించి వింటూ ఉన్నా, చూస్తూ ఉన్నా. వారు మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ ఇలాంటి మహానుభావులంతా కూడా పిలుపునిచ్చారు. అయినా సరే అవినీతి ఎక్కడ ఆగిందట. ఇప్పుడు ఈ అన్న హజారే, రామ్దేవ్ బాబా వీళ్ళు దీక్ష కూర్చుంటే అవినీతి అంతరించిపోతుందా? నాకు తెలిసినంత వరకు ఈ అవినీతి పెరిగిపోవడానికి కారణం ప్రజలే. లేకపోతే ఏమిటే, వారు పనులు చేర్చుకోవడం కోసం బలకన చేపెట్టమంటే వంగి చేపెట్టడమేనా? లంచం ఇవ్వమంటే ఇచ్చేయటమేనా? చొక్కా పట్టుకుని టీవీ నైన్ వారికి చెప్పేటువంటి అవసరం వరకు లేదా? అందుకనే చెబుతూ ఉన్నా, అయ్యా ఇక మీదట మిమ్మల్ని ఎవరైనా సరే లంచం అడిగితే నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రైనా అపరాత్రైనా పర్వాలా, రాసుకోండి. నా నెంబర్ చెప్తా, 9948123456. రాసుకున్నారు కదా, అదే. ఇదేంటి 11 అంకెలు చెప్పాడు? చూడండి, ఈ అవినీతి గురించి మనం కొన్ని దశాబ్దాలుగా వింటూ ఉన్నాం, కానీ అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతిని అరికట్టడానికి నేను ఠాగూర్ సినిమా తీశాను, అయినా అవినీతిని అరికట్టలేకపోయాను. ఇంకా ఎలా ఈ అవినీతిని అరికట్టాలి అంటూ నేను రెయిన్బోలో ఆలోచన చేస్తూ ఉంటే నా తిరుపతి నియోజకవర్గ ప్రజలు నా మీదే నేను కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేయాలి? అయినప్పటికీ కూడా నేను రెయిన్బోలో ఆలోచన చేసి ఒక్కటే ఒక మార్గాన్ని కనిపెట్టాను, అదే అవినీతి టీకా. ఏంటి టీకాలా? ఎస్, ఎలా అయితే పోలియో, చికెన్ పాక్స్, ఆట్లమ్మ, చెంపలమ్మ వ్యాధులకి మనం టీకాలు వేయిస్తున్నాం, అలాగే పుట్టబోయే ప్రతి బిడ్డకు కూడా అవినీతి టీకా వేయించాలి. అప్పుడు గాని రాబోయే కాలంలో అవినీతి రహిత సమాజం మనకి కనిపించదు. అద్భుతమైన ఐడియా సార్. ఐడియా ఇచ్చాను కదా అని టీకా కూడా నన్నే కనిపెట్టమంటే నేను కనిపెట్టను. ఎవరు కనిపెడతారో కనిపెట్టుకోండి, అంతే. అరే నువ్వు ఊకో నేను లిస్టు మొత్తం ఇట్లా తీసిన. స్విట్జర్లాండ్లా, లేసన్ స్టీల్లా, లెగ్జంబర్గ్లా, కామన్ ఐస్లాండ్లా, మారిషస్లా, మకావ్ లాంటి చోట్లకి ఇట్లా కట్టలు బ్లాక్ మనీకి ఇట్లా దాచిన లేవులేరుకన మన భారతీయులు. గందులో ఎక్కువ ఉన్నది మీ సీమాంధ్రులు. గందులో మా తెలంగాణలో ఒక పైసావి లేదంట. ఎందుకుంటుందా? మా తాను పైసలు ఉంటాయి కదా. మొత్తం దోచుకున్న వాళ్ళు మీ ఆంధ్రులు, దాచుకున్న వాళ్ళు మీ ఆంధ్రులు. ఇంకా డబ్బంతా తెత్తాయి. మన భారతదేశం కష్టాలు అప్పులు గిట్లా తీరుతాయి. తీరంగా ఇంకా పైసలు మిగులుతాయి. ఎన్ని పైసలు మిగులుతాయంటే ఇంకా డబ్బుతో మన తెలంగాణలో ఇంటికో ఆడికారు గిట్లా కొనొచ్చు. ఎదురపోయే విషయం గంత డబ్బు దాచారు మీ ఆంధ్రులు. చంద్రబాబు నాయుడు గారు మలి పలుకులు చూడమ్మా దాసు, అసలు అవినీతిని పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ. ఆ మాదిరిగా అవినీతిలో ఓటాలు తీసుకుంటా సోనియా గాంధీ అవినీతి పరులను చూచేచున్నట్టుగా వదిలేస్తా ఉంది. మరి ఆ మాదిరిగా నా రోజుల్లో నేను 9 ఏళ్ళు పరిపాలన చేస్తానంటే ఏ ఒక్కడో అవినీతికి పాల్పడలేదమ్మా. దానికి కారణం నేను తినలేదు, ఎవరిని కూడా తినచ్చేవాడి కాదు. అవినీతి గురించి మీరే చెప్పాలి. మరి ఆ మాదిరిగా ఈ అవినీతిని అరికట్టాలంటే మీరేం చేయాలంటే నా ఫోటోని ఒకటి తీసుకొని 10x12 సైజులో లామినేషన్ చేసి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెడితే వాళ్ళంతా దాన్ని చూసి అడిగి చూస్తారమ్మా, లంచాలే తీసుకోరు. అదే విషయం. ఏమిటే నీ ఫోటో పెట్టాలా? విగ్రహం అక్కర్లేదా? చల్ల చెప్పొచ్చు. ఓకే, అదండి టాపిక్. బయలుదేరు. ఆగండి, నేను వచ్చారా? అంబట్రాంబాబు వచ్చారు. ఇదిగో దాసు, ఏమిటా వాళ్ళ టాపిక్? ఏంటంటే టాపిక్ అంటారు? ఇప్పుడేంటి ఇప్పుడు వచ్చి టాపిక్ కావాలట. టాపిక్ లేదు, పాడలేదు. అని చిందేస్తే లైఫ్ అంతా ఒక ఆట. సై అని దూకేస్తే ప్రతి ఆట సయ్యాట. సై అని నవ్వేస్తే చాలీ రా ప్రతి పూట. సై అని ఎదురెళ్తే ఆ జోరే సయ్యాట. Say 1 nana 2 nana 3 nana 4 తెరిచే కలలకు డోర్. Say 5 nana 6 nana 7 nana 8 నిన్ను నువ్వు నమ్మితే ఏదైనా రైట్. Say 1 nana 2 nana 3 nana 4 ఇది చిందుల యుద్ధం ఫ్లోర్. Say 5 nana 6 nana 7
ఇది ఒక తీయని ఫోర్